హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది పనిషర్ వన్ లాస్ట్ కిల్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. అండ్ ఇదే మూవీ కాదు, అలా అని చెప్పేసి సిరీస్ కూడా కాదు. ఇది జస్ట్ మార్వెల్ నుంచి వచ్చిన ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ మాత్రమే. అసలు స్పెషల్ ప్రెజెంటేషన్ ఏంటి బ్రో అంటే, ఇది జస్ట్ 48 minutes రన్ టైం మాత్రమే భయ్యా. సో ఫుల్ మూవీ కూడా ఉండదు, అలా అని చెప్పేసి ఒక ఎపిసోడ్ రన్ టైం ఉంటుంది అంతే. దీంతో కంప్లీట్ అయిపోద్ది, దీనికంటూ కంటిన్యూషన్ ఏమి ఉండదు. మరి ఇది చూడాలి అంటే ముందే ఏం చూడాలి బ్రో అంటే గనక, జస్ట్ ఈ 48 minutes చూడాలి అంటే మీరు చాలా చూడాలి. ఎందుకంటే ది పనిషర్ అన్న క్యారెక్టర్ మార్వెల్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మార్వెల్ ఫ్యూచర్ లో పనిషర్ ని ఎలా యూజ్ చేయబోతుంది అన్నదానికి కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ముందు క్రోనాలజికల్ వాచ్ ఆర్డర్ అయితే చూద్దాం. ఫస్ట్ డేర్ డెవిల్ సీజన్ 2 చూడాలి. ఇది 2016 లో వచ్చింది. ఈ డే డెవిల్ సీజన్ 2 లోనే మీకు ఫ్రాంక్ క్యాజల్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అదే పనిషర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. డే డెవిల్ వర్సెస్ పనిషర్ ఐడియాలజీ కాన్ఫ్లిక్ట్ కూడా ఎక్కడ ఉంటుంది, అండ్ ఫ్యామిలీ ట్రాజడీ సెటప్ కూడా ఎక్కడ చూపిస్తారు. ఆ పనిషర్ యొక్క ఆరిజిన్ ఎమోషనల్ బేస్ తెలియాలంటే ఈ డే డెవిల్ సీజన్ 2 మీరు ఖచ్చితంగా చూడాలి. 2016 లో వచ్చింది. ఇది పనిషర్ క్యారెక్టర్ ని అస్సలు అండర్స్టాండ్ చేయాలి అంటే ఎక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. దాని తర్వాత 2017 లో ది పనిషర్ సీజన్ 1 అయితే రిలీజ్ చేశారు. ఇది ఎమోషనల్లీ చాలా స్ట్రాంగెస్ట్ సీజన్ అనమాట ది పనిషర్ క్యారెక్టర్ కి. ఆఫ్టర్ దట్ ది పనిషర్ సీజన్ 2 2019 లో వచ్చింది. ఎండింగ్ లో కంప్లీట్ కామిక్ యాక్యురేట్ పనిషర్ ఫీల్ అయితే వస్తుంది, ఎందుకంటే ఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు ఇందులో సీజన్ 2 అన్నది. అక్కడ ఎండ్ అయిపోద్ది. దాని తర్వాత రీసెంట్ గా వచ్చిన డే డెవిల్ బోర్న్ అగైన్ ఉంది కదా, దాంట్లో మీకు మళ్ళీ పనిషర్ ఆర్క్ అయితే మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట. పనిషర్ సింబల్ ని మిస్యూజ్ చేయడం, కింగ్ పిన్ యాంటీ విజిలెంట్ పాలిటిక్స్ అండ్ ఓల్డర్ ఫ్రాంచైజీల్ ని రిటర్న్ చేయడం, ఇవన్నీ కూడా మీకు ఇందులో చూపించడం అయితే జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్స్ ది పనిషర్ వన్ లాస్ట్ కిల్ రీసెంట్ గా వచ్చిన 48 minutes స్పెషల్ ప్రెజెంటేషన్. ఇందులో ఏముంటుందంటే ఫ్రాంక్ లెగసీ అండ్ సింబల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అండ్ బ్రోటల్ గ్రౌండెడ్ యాక్షన్ ఉంటుంది. ఫ్యూచర్ సెటప్ కి బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్ పాయింట్, ఫ్యూచర్ సెటప్స్ కి బ్రిడ్జ్ లా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఈ వన్ లాస్ట్ కిల్ లో మీకు ఫ్రాంక్ ని ఎలా చూస్తారంటే ఒక ట్రామా అనుభవిస్తున్న పర్సన్ లాగా, హెల్యూజినేషన్స్ ఫీల్ అవుతూ ఉంటాడు, చాలా ఎమోషనల్లీ ట్రామా గురైపోతాడు, అండ్ ఏం చేయాలో అర్థం కదా మనోడికి. అలా ఉన్న సిచ్యువేషన్ నుంచి ఫ్రాంక్ మళ్ళీ ఎలా రీసెట్ అవుతాడు అన్నదానికి ఒక బ్రిడ్జ్ లో క్రియేట్ చేసుకున్న ఎపిసోడ్ నే ఈ పనిషర్ వన్ లాస్ట్ కిల్. ఎందుకు మార్వెల్ తీసిందంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లే భయ్యా, ఇది ఫుల్ మూవీ అయితే ఏం కాదు. మార్వెల్ నెట్ఫ్లిక్స్ పనిషర్ ని ఎంసీయూ ఫ్యూచర్ కి స్మూత్ గా కనెక్ట్ చేయడానికి తీసిన బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఇది. అంటే లైక్ మీకు పనిషర్ ఫ్యూచర్ బోర్న్ అగైన్ సీజన్స్ లో కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఉన్నాడంట, అండ్ స్ట్రీట్ లెవెల్ ఎంసీయూ ప్రాజెక్ట్ లో కూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ గ్రౌండెడ్ స్టోరీస్ కూడా కనెక్ట్ అయ్యే రూమర్స్ కూడా ఉన్నాయి. మరి ఏం చేస్తారో తెలియదు. ఎస్పెషల్లీ కింగ్ పిన్ ప్లస్ డే డెవిల్ ప్లస్ పనిషర్ ట్రయాంగిల్, వీటిని మార్వెల్ కంటిన్యూ చేయాలని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మీకు ఫైనల్ గా చెప్పాలంటే ఈ 48 minutes ప్రెజెంటేషన్ ని ఎక్స్పెక్టేషన్స్ హ్యూజ్ గా పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతారు. కానీ ఫ్రాంక్ క్యాజల్ క్యారెక్టర్ ని లవ్ చేసే వాళ్ళకి ఇది డార్క్ ఎమోషనల్ ఎపిసోడ్ లాగా వర్క్ అవుతుంది. ఇది మాస్ యాక్షన్ మూవీ ఏం కాదు, పనిషర్ క్యారెక్టర్ సైకాలజీ మీద తీసిన స్మాల్ బట్ బ్రూటల్ చాప్టర్. బ్రూటల్ అని ఎందుకన్నానంటే ఫస్ట్ 20 minutes పక్కన పెట్టేస్తే లాస్ట్ 28 minutes ఆఫ్ ద మూవీ అంతా కూడా చాలా బ్రూటల్ యాక్షన్ ఉంటుంది అనమాట. కిల్లింగ్స్, గన్ ఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందుకని బ్రూటల్ అంటున్నా. సో మీరు కనుక పనిషర్ క్యారెక్టర్ ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నట్లయితే ఈ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ లో రాబోయే చాలా మూవీస్ ఆర్ సిరీస్ కి ఇది ఒక బ్రిడ్జ్ లో వర్క్ చేస్తుంది. సో మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట. లేదు భయ్య మేము ఇప్పటిదాకా పనిషర్ అసలు చూడలేదు, జస్ట్ ఇది టైం పాస్ చూద్దాం అనుకుంటున్నాము, ఫ్యూచర్ వాటికి కూడా మాకు సంబంధం లేదు, పెద్ద పట్టించుకోము, జస్ట్ టైం పాస్ కి చూస్తాం అనుకుంటే చూడొచ్చు భయ్య. టైం పాస్ అయితే అయిపోద్ది, మీకు మరీ అంత పెద్ద నాలెడ్జ్ అయితే ఏం అవసరం లేదు ఇది చూడడానికి. సో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సారీ చెప్పడం మర్చిపోయా, తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మీరు కనుక ఈ పనిషర్ చూస్తుంటే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అండ్ ఈ పనిషర్ క్యారెక్టర్ గురించి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కనుక మీరు కూడా మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది నా ఆడియన్స్ చూస్తున్నారు ఏంటని చెప్పేసి. ఓకే, ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.